మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో జగదీశ్వర్ రెడ్డిపై ఫోకస్ పెట్టింది ఏసీబీ. హైదరాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్, విజయవాడతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 16 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. అవినీతి సొమ్ముతో 100 కోట్లకు పైగా కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అప్పుడు తక్కువ ఉండమ్మా, 1,25,000. అవునమ్మా, ఇప్పుడు నీళ్ళు వచ్చిన ఇది 3 lakhs ఉండొచ్చు. వాళ్ళ పేరు మీద ఉన్నది. వాళ్ళు ఇప్పుడు హైమావతి పేరు మీద డైరీలో ఎన్నో ఉంటాయి. సరే రాసుకోండి. 56,00,000 రాసుకోండి అమ్మా. సార్ రామునికి ఇచ్చింది కాగితం పరంగా ఉంది కదా, మీరు రాసుకునేది కదా. ఇది రౌలి పేరు మీద కొన్నది 6 లక్షలు ఉంది కదా, అదేంటి ఇవి అప్పుడు తక్కువ ఉండమ్మా, 1,25,000. అవునమ్మా, ఇప్పుడు నీళ్ళు వచ్చిన ఇది 3 lakhs ఉండొచ్చు. వాళ్ళ పేరు మీద ఉన్నది. వాళ్ళు ఇప్పుడు హైమావతి పేరు మీద చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నైతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ ఇంటిపైన వాళ్ళ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న నేపథ్యంలో అతని ఇంటిపైన మొత్తానికి 12 చోట్ల కూడా దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు పెద్ద మొత్తంలో ఆస్తులను అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు చెన్నైతో పాటు మిగతా మొత్తం 12 ప్రాంతాలు జరుగుతున్నాయి సోదాలకు సంబంధించి అధికారులు చెప్తున్నారు. చూస్తే పెద్ద మొత్తంలో ఆస్తులను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా అతని దగ్గర నుంచి కొన్ని పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి హైదరాబాద్తో పాటు మిగతా చాలా చోట్ల కూడా ఇప్పటికే అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాదు, మహబూబ్ నగర్, అటు విజయవాడతో పాటు మిగతా కొన్ని ప్రాంతాలు కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ టీజీ ఠాకూర్ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే తన దగ్గర పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ పత్రాలకు సంబంధించి అతను ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశాడు, ఏ విధంగా కొనుగోలు చేశాడు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోదాలు కూడా ఇంకా నిర్వహిస్తాము. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే పెద్ద లాకర్స్ కూడా కొన్ని ఉన్నాయి. లాకర్స్ కూడా తెలిసినట్లయితే దాంట్లో కూడా కొన్ని సంబంధించిన ఆస్తుల పత్రాలు కావచ్చు, మిగతా వివరాలు కూడా తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరోవైపు అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఇంకా వెల్లడించే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూడా సమాచారం అయితే పెద్ద మొత్తం ఆస్తులను మాత్రం కనుగొనడం జరిగింది. సరే చీఫ్ ఇంజనీర్, మీరు ఆస్తులు ఎప్పటి నుంచి దానికి సంబంధించి చెప్తున్నారు, దీనికి సంబంధించి మీరేమంటారు? అయితే దీనికి సంబంధించి అటు చీఫ్ ఇంజనీర్ కూడా మాట్లాడడం కూడా నిరాకరిస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ ఆస్తులకు సంబంధించి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ హైదరాబాద్తో పాటు మిగతా అన్ని ప్రాంతాలు కూడా సోదాలు నిర్వహిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఆదాయం నుంచి ఆస్తులకు సంబంధించి ప్రస్తుతానికి దాదాపు 100 కోట్ల వరకు అక్రమ ఆదాయం ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతానికి అధికారులు అంచనాకు వస్తున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇతని దగ్గర పెద్ద మొత్తంలో బంగారు, వెండి వస్తువులతో పాటు చాలా పెద్ద మొత్తంలో కూడా లాకర్స్తో పాటు ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు కనుక్కోవడం జరిగింది. వీటన్నిటిని ప్రస్తుతానికి అధికారులు బేరీజు వేస్తున్నారు. దీంట్లో సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇతనికి హైదరాబాద్తో పాటు మిగతా అన్ని చోట్ల ఇప్పటికే చాలా చోట్ల ఆస్తులు కూడా అతనికి సంబంధించిన పత్రాలు కూడా కనుక్కోవడం జరిగింది. హైదరాబాద్, అటు విజయవాడతో పాటు మహబూబ్ నగర్తో పాటు ఇటు చెన్నై ఒక ప్రాంతంలో కూడా అధికారులు సంబంధించిన పత్రాలు ఏదైతే ఆస్తుల పత్రాలను ఇప్పటివరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి ప్రధానంగా ఇతనుకు మొత్తం ఆస్తులు ఉన్న విషయాన్ని కూడా అధికారులు కనుక్కున్నారు. అయితే దీంట్లో ఇప్పటివరకు ఎంత ఏంటి అన్న విషయాన్ని కూడా ఫైనల్గా సాయంత్రం వరకు కూడా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటివరకు చేస్తున్న ఆదాయం నుంచి ఆస్తులకు సంబంధించి కేసులకు సంబంధించి ఇది ఒక పెద్ద కేసు అని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.
హైమావతి పేరు మీద ఈ వీళ్ళు రాసుకోండి, డైరీలో ఉంది కదండి. డైరీలో ఎన్నో ఉంటాయి. సరే రాసుకోండి. 56 డైరీ ఇప్పుడు 56 లక్షలు రాసుకోండి అన్న. సార్ రాములకి ఇచ్చింది. వాళ్ళు 75 లక్షలని ఫోన్ చేశారు. ఇప్పుడు ఫోన్ లో చెప్పిన అంటే కాగితం పరంగా ఉంది కదా, మీరు రాసుకునేది కదా. ఇది రౌలి పేరు మీద కొన్నది 6 లక్షలు ఉంది కదా, అదేంట ఇవి అప్పుడు తక్కువ ఉండమ్మా, 1,25,000. 2015. అవునమ్మా, ఇప్పుడు నీళ్ళు వచ్చిన ఇది 3 lakhs ఉండొచ్చు. 3 lakhs ఉండొచ్చు కాదండి, మీరు ఏది కరెక్ట్ అని చెప్పండి. వాళ్ళ పేరు మీద ఉన్నది. వాళ్ళు ఇప్పుడు హైమావతి పేరు మీద ఈ వీళ్ళు రాసుకోండి, డైరీలో ఉంది కదండి.